Hi friends, welcome to Sankalp Study Success Lectures. Object-oriented programming through C++. So tomorrow you have exam, right? So I'm going to explain about some important topics among the 5 units. So just unit 1, unit 2, unit 3, unit 5 explain చేద్దాం అనుకుంటున్నాను. సో based on the time, okay, so ఎన్ని వీలైతే అన్ని చేయగలుగుతాను, అన్ని మీకు నేను అందిస్తాను, ఓకేనా? సో here unit 1, from unit 1 we have 2 parts. Okay, so in 2 parts, first part is object oriented thinking. In that we have these are the 4 important topics: different paradigms for the problem solving, what are the need for the OOP paradigm, what is the difference between the OOPs and procedure oriented programming. Okay, here OOPs is nothing but what? Object oriented programming. That means ikkada programming language lo మనం ఏంటి యూస్ చేస్తాము? ఆబ్జెక్ట్స్ ని యూస్ చేస్తాం అన్నమాట. Okay, so procedure oriented programming language like C. ఓకే, సో సి లాంగ్వేజ్కి ఈ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి రాసినటువంటి ప్రోగ్రామింగ్స్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటి మనం తెలుసుకోవాలి. అలాగే కాన్సెప్ట్స్ ఉంటాయి, ఊప్స్ కాన్సెప్ట్స్. సో ఇది డైరెక్ట్ 7 to 8 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఊప్స్ కాన్సెప్ట్ అంటారు, ఓకేనా? సో అబ్స్ట్రాక్షన్, ఇన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, డైనమిక్ బైండింగ్, ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్లో ప్రోగ్రామింగ్ యొక్క కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, సో అరౌండ్ ఈ సబ్జెక్ట్ నేను ఇంతకుముందు 6 to 7 times ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నో వరీ అబౌట్ దట్. నేను ఎలా చెప్తానో అలాగే మీరు ప్రిపేర్ అవ్వండి, అదే రాయండి. ఓకే, స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com అండ్ యూ కెన్ ఆల్సో మెసేజ్ అస్ ఇన్ 6300958801. ఓకే, సో మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కాల్ కూడా చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. ఓకే, మీకు ఫస్ట్ చాప్టర్లోని యూనిట్ 1లోని ఇవన్నీ కూడాను ఇంపార్టెంట్ 2 parts ఉన్నాయి, ఓకేనా? సో నేను మీకు ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? డిఫరెన్స్ పారాడిజమ్స్ ఏంటి ఇవన్నీ చెప్పి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఈ వీటిలోని హాఫ్ పార్ట్ అండ్ నెక్స్ట్ హాఫ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూనిట్ 1 మీద ఆల్మోస్ట్ ఒక 3 వీడియోస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ మీరు ఏం తెలుసుకోవాలంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, C++ అంటే ఏంటి, అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, బేసిక్స్ తెలియాలన్నమాట మీకు. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ టైమ్స్ బేసిక్సే ఉపయోగపడతాయి అనమాట. అంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్గా వాటిని మనం సపోర్టింగ్గా రాసుకోవచ్చు. ఓకే, సో సీ హియర్, first what do you mean by language? It is a programming language. What I mentioned here, programming language, right? So computer programming languages lo manaki asala language ante enti, it is means what to communicate or interact, right? So here I am going to interact with you with the help of English language, right? So ik language oka particular bhashani upayoginchukoni nenu meeto interact avutunnanu, communicate avutunnanu, right? So here I am using English language to communicate, to provide the some information to you, right? So similarly computers also to providing the instructions, okay, which are executed to them. Okay, so daniki manam oka language ni use chestam, danne emantam mana programming language, computer programming language ani antam anamata. Okay, so these particular computer programming languages we represent the data like numbers, text, images ni manaki represent chestayi, okay na? సో ఇలా మనకి ప్రస్తుతానికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C కానీ, C++ కానీ, జావా కానీ, ఓకే, అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పైథాన్ కానీ, ఓకే, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, సో ఇంకా డాట్ నెట్ ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అంటే కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మీ పర్టికులర్ సెషన్లో ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు C++ గురించి నేర్చుకుంటున్నారు, ఓకేనా? ఇక్కడ మీకు ఊప్స్ త్రూ C++ ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా ఉంటుంది, ఓకేనా? స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ C++ అండ్ జావా ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ సెమిస్టర్లో మీరు ఊప్స్ త్రూ C++ నేర్చుకుంటారమ్మా, ఓకేనా? సో C++ మీకు ఏంటంటే సపోర్ట్ చేస్తుంది అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ సిమిలర్ టు C. ఓకే, ఇక్కడ మనకి చూడండి C++ అండ్ జావా. ఓకే, సో ఈ మూడిటికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. సికి C++ సిమిలర్ టు C. ఓకే, ఇది యాక్చువల్గా ప్రొసీజర్ లాంగ్వేజ్, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఇది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇక్కడ మనం ప్యూర్ అని మెన్షన్ చేయడం లేదు C++లోని. C++ ఈజ్ నాట్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా. Okay, it is similar to C language.
విచ్ ఈజ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. ఓకే, సో అండర్స్టాండ్ ఈ పర్టికులర్ 2 పాయింట్స్ని నేను ఎందుకు స్ట్రెస్ చేస్తానంటే దీస్ ఆర్ రిలేటెడ్ టు C+. యూ మస్ట్ రిమెంబర్ దీస్ 2 పాయింట్స్. ఓకే, మీరు సపోర్టింగ్గా ఈ పర్టికులర్ 2 పాయింట్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చూసుకుంటే ఇట్ వాస్ డెవలప్డ్ బై ఇన్ 1983 బై స్టార్ట్అప్. ఓకే, జేమ్స్ స్టార్ట్అప్ అంటారు ఎట్ AT&T ల్యాబొరేటరీస్. సో మ్యాక్సిమం మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ AT&T బెల్ ల్యాబొరేటరీస్ నుంచి వస్తాయి. ఓకేనా, సో బిఫోర్ 1983 ద లాంగ్వేజ్ వాజ్ కాల్డ్ ఎస్ C విత్ క్లాసెస్ అనేవాళ్ళు. ఓకే, C++, C++ ఆర్ CPP అంటారు. ఓకే, C++, అండర్స్టాండ్, CPP. సో దీనిని ఇంతకు ముందు ఏమని పిలిచేవారు, C విత్ క్లాసెస్ అని దే ఆర్ మెన్షనింగ్ అబౌట్. ఓకే, సో సింప్లీ ఈజ్ ఎ ఎక్స్టెన్షన్ ఆఫ్ C లాంగ్వేజ్. Okay, it is an extension of C language. All the concepts in C were applicable in the C++. C లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ కూడా మనకి C++లో ఉంటాయి. అందుకే ఎక్స్టెన్షన్ కాబట్టి ప్లస్ అని దానికి అటాచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి 3 టైప్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ దట్, లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇదంతా మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ చదువుకోండి ఒకసారి. లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి. సో మ్యాక్సిమం మనం మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం అనమాట, మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇవి లో లెవెల్ని అండ్ హై లెవెల్ రెంటిని కూడా సపోర్ట్ చేస్తాయి. దీస్ ఆర్ ద లాంగ్వేజ్ విచ్ సపోర్ట్ బోత్ ఫీచర్స్ ఆఫ్ లో లెవెల్ యాజ్ వెల్ యాజ్ హై లెవెల్. సో లైక్ C కానీ, C++ కానీ, జావా కానీ, ఇవన్నీ కూడా మనకి మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్. యూ మస్ట్ రిమెంబర్, రైట్, మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ ఇవి. అండ్ ద నెక్స్ట్ వన్, CPP. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక ఫార్మేట్ ఉంటుంది. ఓకేనా, C లాంగ్వేజ్కి కానీ, జావా లాంగ్వేజ్కి కానీ, పైథాన్కి కానీ, .NETకి కానీ, C++ కానీ ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్ని మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, ఎందుకంటే ప్రతి ఒక్క మీరు ఎగ్జామ్ రాసినప్పుడు, సెమిస్టర్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏదో ఒకటి అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్. ఓకే, సో డైరెక్ట్గా ఒక థీరీ రాసేస్తే సరిపోదు. ఓకేనా, ఐమ్ సారీ, నాట్ ఎ థీరీ రాసేస్తే సరిపోదు. సో ఫర్ దట్ యూ నీడ్ టు రైట్ ద ప్రోగ్రామ్. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మీరు డెఫినేషన్ రాసి ప్రోగ్రామ్ రాయండి. యూ విల్ గెట్ ఎ గుడ్ మార్క్స్ ఇన్ ద సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అన్డౌటెడ్లీ. సో చాలా మంచి మార్క్స్ పడతాయి. సో దానిలో మెయిన్గా మీరు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో యూజ్ చేయాల్సినటువంటి ఏంటంటే సింపుల్ హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్స్ అండ్ CONA.h. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. దెన్ ఇంటు మెయిన్ అనేది రాయాలి. అండ్ నెక్స్ట్ వన్, ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్ బ్రాసెస్. ఇన్ బిట్వీన్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ ఫస్ట్ వీ హ్యావ్ టు డూ క్లియర్ స్క్రీన్. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఈ స్టెప్స్ అనేవి కామన్. ఓకేనా, సో ఇవి గుర్తుపెట్టుకోండి. లేదా మీకు ఏది అడిగినా సరే ఇది రాయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇంటీజర్ మెయిన్ ఉండాలి. అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి మెయిన్ పార్ట్ అనేది ఇంటీజర్ రిటర్న్ టైప్లో ఉండాలన్నమాట. ఓకే, క్లియర్ స్క్రీన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, మనం ఇంతకుముందు ఉన్నటువంటి అంత డేటా కూడా స్క్రీన్ అంతా కూడా క్లియర్ అవ్వాలి. ఇంతకుముందు మనం చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాటి యొక్క అవుట్పుట్ వచ్చి ఉంటుంది కదా, సో ఆ అవుట్పుట్ స్క్రీన్ మీద అంతా క్లియర్ అయిపోవాలి. అండ్ Cout, ఇక్కడ మనకి Cout, Cin అనే 2 ఫంక్షన్స్ ఉంటాయి. Cout అంటే అవుట్పుట్ ఫంక్షన్, Cin అంటే ఇన్పుట్ ఫంక్షన్. మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే Cin అంటే మనం ఏదైనా ఎంటర్ A వాల్యూ, ఎంటర్ B వాల్యూ, మనం ఇన్పుట్స్ ఇవ్వాలి అనుకుంటే Cin యూజ్ చేస్తాము. ఓకేనా, మనకి అవుట్పుట్ కావాలి, డిస్ప్లే చేయాలి అనుకుంటే కనుక Coutని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాము, దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది మీకు డిస్ప్లే కావాలి. సో మీకు డిస్ప్లే కావాలి కాబట్టి Coutని యూజ్ చేస్తున్నారు. అండ్ మస్ట్ రిమెంబర్, Cout ఈ సింబల్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, అండ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఉంటుంది. ఇవి ఏంటంటే గెట్ క్యారెక్టర్. సో ఇక్కడ మనం ఏంటైతే మీరు రిటర్న్ చేస్తారో అది మనకి క్యారెక్టర్ రూపంలో మనకి రావాలి కాబట్టి మనం get వస్తాం. అండ్ నెక్స్ట్ రిటర్న్ 0. సో సింపుల్. ఓకేనా, అండ్ ఓపెన్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్. ఈ 3 దిస్ ఇస్ అ సింపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ C++ ప్రోగ్రామ్. ఓకేనా, సో మీకు మామూలుగా C++ గురించి అడిగి డెఫినేషన్స్ అడిగి వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఓప్స్ పారాడిజం ఇలాంటి క్వశ్చన్ ఏదైనా వచ్చిందంటే ఓకేనా, నీట్గా డెఫినేషన్ రాసి థియరీ పార్ట్ ఏదైతుందో అది రాసి నీడ్ ఏదైతుందో రాసి ఎగ్జాంపుల్, ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ రాశారనుకోండి, ఆర్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ రాశారనుకోండి, జస్ట్ యూ విల్ గెట్ ఎ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. బట్ హియర్ వాట్ యూ థింక్, ఇక్కడ మీరు ఏది స్కిప్ చేయకూడదు. 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్గా 3 యూనిట్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఏ ఒక్క కాన్సెప్ట్ని కానీ, ఏ ఒక్క సిలబస్ కాపీలో ఉన్నటువంటి ఏ ఒక్క టాపిక్ని కానీ మీరు లీవ్ చేయకూడదు. ఓకేనా, ఎప్పుడైనా సరే సెమిస్టర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి.
ఓకేనా, సో దట్ యూ విల్ గెట్ 50 మార్క్స్ అప్ టు. బై చాయిస్ ఏంటంటే 4 యూనిట్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిది, ఎందుకంటే మీరు చదివిన 3 యూనిట్స్ నుంచే క్వశ్చన్స్ రావాలని ఏం లేదు. ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్స్ అడగరు, జేఎన్టీయూలో అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్స్ అడగరు. బట్ సమ్ టైమ్స్ వచ్చింది, మన అన్లక్కీ వాళ్ళు వచ్చింది అంటే కనుక దానికోసం మన సేఫ్ సైడ్ 4th యూనిట్ కూడా మీరు చదువుకొని ఉంటే మంచిదన్నమాట. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఈ పర్టికులర్ దీనిలోని 1st, 2nd, 3rd చదివిన తర్వాత 5th చదవండి. ఓకేనా, 5th చదివిన తర్వాత ఇంకా టైం ఉంటే మీరు 4th యూనిట్ చదవండి, దట్ ఈజ్ ఐఓ స్ట్రీమ్స్ గురించి. ఓకేనా, హోప్ యూ అండర్స్టాండ్. సో ద ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింకింగ్ గురించి ఉంది, అంటే ప్రోగ్రామింగ్ పారాడిజం గురించి ఉంది. సో ప్రోగ్రామింగ్ పారాడిజం అంటే ఏంటి? పారాడిజం మీన్స్ వాట్? ఇట్ ఈస్ ఎ మెథడాలజీ. మెథడాలజీ మీన్స్ వాట్? డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద ప్రోగ్రామ్స్. ఒక ప్రోగ్రామ్ని మనం ఎలా డిజైన్ చేస్తాము, ఒక ప్రోగ్రామ్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము, ఓకేనా. సో దానికి ఉన్నటువంటి ఏ కీ ఫీచర్స్ని మనం యూజ్ చేసుకుంటాము, ఏ బిల్డింగ్ బ్లాక్స్ని మనం యూజ్ చేసుకుంటాము, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్? ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ పారాడిజం. ఓకే, సో పర్టికులర్గా ఈ ప్రోగ్రామింగ్ పారాడిజంలో మనకి ఏంటి? ఇట్ డిఫైన్స్ ద మెథడాలజీ ఆఫ్ డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద ప్రోగ్రామ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కీ ఫీచర్స్. ఓకేనా, సర్టన్ కీ ఫీచర్స్ని మనం యూజ్ చేసుకొని ఏ విధంగా డిజైన్ చేస్తాం, అండ్ దీని నుంచి మనకు ఒక ఐడియా వస్తుంది, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఏ విధంగా మనం అనాలిసిస్ చేస్తున్నాం, ఓకేనా, ఏ విధంగా మనం సాల్వ్ చేస్తున్నాము, అవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయి? ప్రోగ్రామింగ్ పారాడిజం ద్వారా తెలుస్తాయి. ఎందుకంటే మనకి ఇక్కడ మనం ఒక మెథడాలజీని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాబ్లం ఉంది, ఓకేనా, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది ఒక ప్రోగ్రామ్ అనుకోండి, రాయాలనుకోండి. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? 2 వేరియబుల్స్ని తీసుకోవాలి. ఆ 2 వేరియబుల్స్కి వీటి యొక్క ఆన్సర్ని ఇంకొక వేరియబుల్లో అసైన్ చేయాలి. సో C ఈజ్ ఈక్వల్ టు A+B అని రాయాలి. సో ఇక్కడ మనం ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి? ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేయాలి, ఎందుకంటే ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, సో దీనికి మనం ఇన్పుట్ ఇవ్వాలి, దీనికి నుంచి మనకి వచ్చినటువంటి అవుట్పుట్ని మనం ప్రింట్ చేయాలి. ఓకేనా, అండ్ క్లియర్ స్క్రీన్ చేయాలి, గెట్ CH చేయాలి, రిటర్న్ 0 చేయాలి. సో దీస్ ఆర్ ద కామన్ థింగ్, రైట్. సో ఇలా చేసినప్పుడు మీకు ఈ స్టెప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ అన్నీ మీకు ఏం తెలుస్తుంది? ఒక ప్రోగ్రామింగ్ యొక్క సొల్యూషన్ తెలుస్తుంది. ఓకేనా, మీరు ఎనాలిసిస్ చేయగలుగుతున్నారు. సో దీనిని మీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఏమంటారంటే కనుక ఇక్కడ మీరు ప్రోగ్రామింగ్ పారాడిజం అని అంటారు. ఓకే, సో ప్రోగ్రామింగ్ పారాడిజమ్స్లో మనం ఎన్ని టైప్స్ యూజ్ చేస్తున్నామంటే, ఒకటి ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తున్నాము, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాము. అండర్స్టాండ్? ఆబ్జెక్ట్ బేస్డ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ బేస్డ్ ఈజ్ నాట్ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లైక్ C++. అండర్స్టాండ్? ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ C. అంటే ఒక ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి, డిజైన్ చేయడానికి, మనకున్నటువంటి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఒక పారాడిజంని యూజ్ చేస్తున్నాం, ఒక మెథడాలజీని యూజ్ చేస్తున్నాం. ఆ మెథడాలజీలో మనకి కామన్గా 3 టైప్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, మీరు రేపొద్దున సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినప్పుడు, ఓకేనా, మోస్ట్లీ ప్రజెంట్ ఎప్పుడు హాట్ కోర్ టాపిక్ ఏంటంటే కనుక జావా ప్రోగ్రామర్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్. దీనికి ఎప్పుడు కొత్త లాంగ్వేజ్ వస్తూ ఉంటాయి, కానీ జావాకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది తగ్గదు. ఓకే, సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్నా మీకు ఏంటంటే కనుక ప్రోగ్రామ్ పారాడిజం అనేది ఉంటుంది, ఒక మెథడాలజీ అనేది ఉంటుంది. ఆ మెథడాలజీని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, సో దీనిలో మనం ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నవి రిమెంబర్ దీస్ 3: ప్రొసీజర్ ప్రోగ్రామింగ్ లైక్ C, ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లైక్ Java. This is C++. So here we have different paradigms for problem solving, that is procedure oriented and object oriented అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో వాట్ ఈస్ ద నీడ్ ఫర్ పారాడిజం? ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఎందుకు? ఆల్రెడీ వీ హ్యావ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ మేడం, సో వై షుడ్ వీ హ్యావ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? బికాస్ on procedure we can emphasis on the data rather than on procedure. సో ఇక్కడ చూడండి, ప్రొసీజర్కి బదులు మనం ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తున్నాము. ఓకే, సో వీ కెన్ ఎంపాసిస్ ద డేటా రేదర్ దెన్ ప్రొసీజర్. చెప్తాను మీకు అది నీట్గా, ఎందుకంటే మనకి ప్రొసీజర్లో ఆబ్జెక్ట్స్ని యూజ్ చేయం. ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం, అంటే ఇండివిజువల్ ఆబ్జెక్ట్కి డేటాని అసైన్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో హియర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని, ద ప్రోగ్రామ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఆబ్జెక్ట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. ఓకే, డైరెక్ట్ 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే,
So programs are divided into objects. Data is hidden and cannot be accessed by the external functions. ఓకే, ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం డేటాని యాక్సెస్ చేసుకోలేము. ఓకే, ఇక్కడ డేటా అనేది మొత్తం హిడెన్లో ఉంటుంది, డేటా హిడెన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానికి సంబంధించింది అనమాట. సో డేటా ఈజ్ హిడెన్ హియర్ అండ్ కెనాట్ బి యాక్సెస్డ్ బై ద ఎక్స్టర్నల్ ఫంక్షన్స్. ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ యూజ్ చేసి కూడా మనం డేటాని యాక్సెస్ చేసుకోలేం. సో ఇక్కడ ఎలాంటి అప్రోచ్ని ఫాలో అవుతుంది? బాటమ్ అప్. ఓకే, ఫ్రమ్ బాటమ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్కి వెళ్తుంది అనమాట, నాట్ టాప్ టు బాటమ్. ఓకే, సో ఇట్ ఫాలోస్ బాటమ్ అప్ అప్రోచ్ ఇన్ ప్రోగ్రామ్ డిజైనింగ్ అండ్ emphasis. So it mostly rely on what? Data మీద డిపెండ్ అయి ఉంటుంది rather than procedure. ఓకే, అండ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ డిజైన్ సచ్ దట్ దే క్యాటగరైజ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్గా అన్నీ కూడా మనం క్యాటగరైజ్ చేసుకోవచ్చు, అంటే డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్జెక్ట్స్ మేబీ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ త్రూ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, మీరు ఒక క్లాస్ అనుకోండి. ఓకేనా, యూ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఐదర్ CSE వన్స్ క్లాస్ ఆర్ IT, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ CSE ఒక క్లాస్ అనుకోండి. ఇక్కడ మీరు ప్రతి ఒక్క కాలేజ్ నుంచి కూడా ఒక సెమిస్టర్కి ఒక క్లాస్ నుంచి 60 మెంబర్స్ ఉంటారు. ఓకే, దే మే బి ఛాన్స్ ఆఫ్ సెక్షన్ A, సెక్షన్ B ఉంటుంది, బట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఇస్ 60 మెంబర్స్, యు నో, రైట్. సో ఈ 60 మెంబర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ఏ పర్టికులర్ CSE క్లాస్, ఓకే, ఈజ్ రిప్రజెంట్ యాజ్ ఎ ఆబ్జెక్ట్ హియర్. ఓకే, అండర్స్టాండ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ రిప్రజెంట్ యాజ్ వాట్? ఆబ్జెక్ట్. Here CSE is represented as what? Class. Okay, so మన క్లాస్లో ఆబ్జెక్ట్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి we can create a program. Each and every program are divided into a object here. Okay, that is why here this is a object oriented programming languages. This is the need for object. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్స్ ఏంటంటే కనుక బాటమ్ అప్ అప్రోచ్ ఉంటుంది, డేటాని హిడెన్ చేస్తాము. ఓకే, ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ అనేవి ఉండవు, అండ్ ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్స్గా డివైడ్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొసీజర్, ఇట్ ఈస్ మెయిన్లీ రిలై ఆన్ ద డేటా. ఓకేనా, ఈ పాయింట్స్ అనేవి ఇక్కడ మీకు ఇంపార్టెంట్. Now see here, next important question, what is the difference between procedure oriented and OOPS? Okay, సో ఇదే మీకు ఇంతకుముందు చెప్పాను. ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఇక్కడ మీకు గుర్తున్న పాయింట్స్కి జస్ట్ రివర్స్ పాయింట్స్ మీకు ప్రొసీజర్ ఓరియంటెడ్. ఇది మనకి బాటమ్ అప్ అప్రోచ్ కాబట్టి ఆటోమేటిక్గా ప్రొసీజర్ ఓరియంటెడ్ ఏమవుతుంది? లైక్ C లాంగ్వేజెస్, కోబాల్, ఫార్టన్ అవి టాప్ డౌన్ అప్రోచ్ అవుతాయి. అండర్స్టాండ్. ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎలా డివైడ్ అవుతాయి? ఆబ్జెక్ట్స్గా డివైడ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎట్లా డివైడ్ అవుతాయి? ఫంక్షన్స్గా డివైడ్ అవుతాయి. సో లార్జ్ ప్రోగ్రామ్స్ ఆర్ డివైడ్ ఇంటూ ఆబ్జెక్ట్స్, లార్జ్ ప్రోగ్రామ్స్ ఆర్ డివైడ్ ఇంటూ ఫంక్షన్స్. ఓకే, ఇక్కడ కోడ్ రీయూజబిలిటీ ఉంటుందా? నో, దెర్ ఇస్ నో కోడ్ రీయూజబిలిటీ. హియర్ కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి అసైన్ చేస్తే మీరు ఆ క్లాస్ని ఇంకో దగ్గర యూజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్లాస్ పర్టికులర్ సమ్ సెక్షన్లో ఇక్కడ అన్ని రాస్తారు కదా. సో ఈ పర్టికులర్ కోడ్ని రీయూజబిలిటీ అనేది ఉంటుంది, బట్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ రీయూజబిలిటీ ఉండదు. రిమెంబర్ మా, దిస్ ఈజ్ 7 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీ కెనాట్ బి మేనేజ్డ్. ఇక్కడ కాంప్లెక్సిటీని మనం వీ కెన్ మేనేజ్ ఇట్. ఇక్కడ మనం సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీని మేనేజ్ చేయలేము, ఇక్కడ మేనేజ్ చేయగలుగుతాము. ఇక్కడ అప్గ్రేడేషన్ వెరీ డిఫికల్ట్గా ఉంటుంది. ఇక్కడ అప్గ్రేడేషన్ అనేది స్మాల్ టు లార్జ్ సిస్టమ్స్ ఉంటుంది. సో కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, నాట్ దట్ మచ్ అంత డిఫికల్టీ. ప్రొసీజర్ ఓరియంటెడ్ POPలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమి డిఫికల్టీ అనేది ఇక్కడ ఏమి ఉండదు. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఏంటి? ప్రొసీజర్ అంటే ఏంటి? అల్గోరిథమ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ మెయిన్లీ డిపెండింగ్ ఆన్ డేటా. Okay, rather than algorithms, it mainly depending on emphasis rely on what? Data. Scalability is not available here. New data and functions can be easily added whenever necessary. Okay, na eppudu avasaram unte appudu manam kotta functions ni add cheskuntam. Okay, when writing the program you can write the functions. Okay, eppudante appudu meer raayaleru, ekkada raayaleru? Procedure oriented programming language lo raaskoleru, add cheyaleru. That means what? You cannot add the any new functions, any new data in procedure oriented programming language. So scalability is not available. Okay, but here whenever necessary you can add the new data, you can add the new functions, you can add the new objects. Okay, can be easily added here. So what is the best example for the procedure oriented? C, COBOL, Fortran, these are all the examples. C++, Java, these are all the object oriented programming languages. Understand ma? So this is a very very important question. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మేడం మేము రాయాలా అంటే ఏంటి, ప్రోగ్రామ్స్ రాయాలా అంటే, ఎస్, మీరు
జస్ట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిఫరెన్స్ బిట్వీన్ ఊప్స్ అండ్ ప్రొసీజర్ అయితే ఫస్ట్ ఊప్స్ డెఫినేషన్ మీరు రాయండి. యూ నో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు ఏంటో తెలుసు, రైట్? సో దీనికి డెఫినేషన్ రాయండి. రెండుకి డెఫినేషన్స్ రాసిన తర్వాత సో నీట్గా ఒక టేబుల్తో మీరు రిప్రజెంట్ చేసి సేమ్ ఇలాగే రిప్రజెంట్ చేయండి, ఓకేనా? మీరు ఎప్పుడు మిస్టేక్ ఏంటంటే ఊప్స్ అన్ని రాసేసి ఊప్స్ పాయింట్స్ రాసేయడము, ఓకేనా? ప్రొసీజర్ ఉంటే రాసి ప్రొసీజర్ ఉంటే డిఫరెన్సెస్ అలా రాయొద్దు. డిఫరెన్సెస్ ఎప్పుడు అడిగినా సరే టేబుల్ రిప్రజెంటేషన్ ఉండాలి. టేబుల్ రిప్రజెంటేషన్ కంప్లీట్గా ఒక పేజ్లో నీట్గా రాసి సో దానికి అండర్లో ఎగ్జాంపుల్లో మీరు ఊప్స్ ప్రోగ్రామ్కి ఎగ్జాంపుల్ రాయండి. సో ఇంతకుముందు నేను చూపించాను కదా మీకు ఒక స్లైడ్, జస్ట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్, ఓకే? సో ఆ ప్రోగ్రామ్ని రాయండి, ఇట్స్ ఇనఫ్. డైరెక్ట్గా మీకు 7 మార్క్స్ పడతాయి, right ba? So like this you have to do. And the next one, very important one, oops concepts. Object oriented programming concepts ఏంటి మనకంటే the basic concepts. The first one నేను ఇందాక ముందు నుంచి అంటున్నాను మీకు ఆబ్జెక్ట్. సో యూ మస్ట్ రిమెంబర్ ఆల్ దీస్ 7 oops concepts అనగానే మీరు ఇవన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆబ్జెక్ట్, క్లాసెస్, సో నీట్గా ఆబ్జెక్ట్ డెఫినిషన్ అండ్ సింటాక్స్, ఓకే? సిమిలర్లీ class definition, syntax for the class. So data abstraction, encapsulation, inheritance, polymorphism, dynamic binding, message passing, all these are basic concepts of the oops, okay? So oops కాన్సెప్ట్లో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. ఇవే మీకు జావాలో కూడా ఉంటాయి అండ్ సిమిలర్లీ C++లో కూడా ఉన్నాయి, ఓకేనా? సో మీరు ఇక్కడ చదివేసుకుంటే హ్యాపీ, నెక్స్ట్ జావా మీకు ఉపయోగపడతాయి అనమాట. దీస్ ఓన్లీ, రైట్? సో ఇక్కడ మీకు డీటెయిల్గా ఈ 7 టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు యూనిట్ 1లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ 1 ఈజ్ కంప్లీటెడ్, ఓకే? అండర్స్టాండ్ మా? సో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పటిదాకా మీకు చెప్పేసాను యూనిట్ 1లోని, పార్ట్ 1లో, ఓకే? డిఫరెన్స్ బిట్వీన్ చెప్పేసాను, డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఊప్స్ పారాడిజం, డిఫరెన్స్ బిట్వీన్ ద ఊప్స్ అండ్ ప్రొసీజర్ ఉండేది ఈజ్ కంప్లీటెడ్. నౌ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఊప్స్ కాన్సెప్ట్. సో దీస్ కాన్సెప్ట్స్ మీకు ఎప్పుడు నిద్రలో లేపి అడిగినా సరే యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ కాన్సెప్ట్స్, రైట్? ఆబ్జెక్ట్, క్లాస్, డైనమిక్ బైండింగ్, డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, మెసేజ్ పాసింగ్, ఓకే? సో వెరీ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ క్వశ్చన్ అగైన్ 7 or 8 మార్క్స్ క్వశ్చన్, ఓకే? సో దీని రిప్రజెంటేషన్ ఎలా చేయాలంటే ప్రతి ఒక్కదానికి సైడ్ హెడ్డింగ్ పెట్టి డెఫినేషన్ రాసి సింటాక్స్, డోంట్ రిమెంబర్ దట్ సింటాక్స్, ప్రతి ఒక్కదానికి సింటాక్స్ ఇంపార్టెంట్, ఓకే? ఇంకా టైం ఉంటే ఒక ఎగ్జాంపుల్, ఓకే? ఎగ్జాంపుల్ రాస్తే నీట్గా డైరెక్ట్ 8 మార్క్స్ పడిపోతాయండి. అండర్స్టాండ్? ఇట్ ఈస్ ది వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ హియర్, ఓకే? సో వాట్ యూ మీన్ బై ఆబ్జెక్ట్? ఇట్ ఈస్ ఏ basic runtime entity in an object oriented system, okay? You see CSE or IT is a class, right? CSE and IT is a one classroom, okay? ఒక సెక్షన్లో ఇది ఒక క్లాస్ తీసుకుంటే సో 60 members or 120 members, each and every student is an object అని మీకు ఇంతకుముందు చెప్పాను, right? Every student is an object, right? So here every object is nothing but what? It is a runtime entity. It is a basic runtime entity. Each object has the data and code to manipulating the data, and these objects are interact with each other. You see here 60 members are there in the one class. Will you interact with each other or not? So మీరందరూ ఫ్రెండ్సే కదా, you all are friends. సో మీ అందరూ ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతారా అవరా? జస్ట్ అప్లై దిస్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ ఇవన్నీ కూడా మీ ఓన్ క్లాస్కి, అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు కూడా, ఓకే? సో అవే పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో రాయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు థియరీ పార్ట్ని. సో ఇప్పుడు మన పర్టికులర్ క్లాస్లోని మీరు స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్స్ అందరూ ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతారా అవరా? ఎస్, యు ఆర్ ఇంటరాక్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఒక ఓన్ డేటా ఉంటుందా ఉండదా? అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఎ స్టూడెంట్ సమ్ కాల్డ్ నేమ్ ఎక్స్, ఓకే? ఈ పర్టికులర్ ఎక్స్ అనే పర్సన్కి, స్టూడెంట్కి ఒక నేమ్ ఉంటుందా ఉండదా? ఎస్, ద నేమ్ విల్ బి దే, దట్ ఈస్ ఎక్స్ హియర్, అండ్ సమ్ రోల్ నెంబర్ విల్ బి అలాటెడ్ టు యూ, ఓకే? పర్టికులర్ క్లాస్కి బేస్డ్ ఆన్ ద సిరీస్, your regulations, based on your regulations, some roll number they will be allocated. So roll number ఉంటుంది, అండ్ ఫోన్ నెంబర్ ఉంటుంది, అండ్ అడ్రస్ ఉంటుంది, పేరెంట్ నెంబర్ ఉంటుంది, ఇలా మెనీ డేటా విల్ బీ దేర్, రైట్? ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి సేమ్ డేటా ఉంటుంది. దట్ మీన్స్ వాట్ హియర్? attribute సేమ్, ఓకే? నాట్ ద డేటా సేమ్.
ప్రతి ఒక్క స్టూడెంట్కి నేమ్ ఉంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్కి రోల్ నెంబర్ ఉంటుంది. బట్ ఈజ్ ద రోల్ నెంబర్ ఒక ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ రోల్ నెంబర్ ఉంటుందా? నో, ఇట్ ఈస్ అ యూనిక్ నెంబర్. ఓకే, అండర్స్టాండ్? So each and every person, each and every object has the data and they can manipulate the data, and these objects are interact with each other. They may be represent a person avachu, they may be represent a place or a bank account or a table of data or any item that a program has to handle. So in a particular program మీరు హ్యాండిల్ చేసిన డేటా ఏదైనా కావచ్చు. ఇక్కడ నేను మీకు స్టూడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టూడెంట్ ఇన్ ద సెన్స్ పర్సన్, రైట్? ఇట్ మే బి ఏ ప్లేస్, ఇట్ మే బి ఏ బ్యాంక్ అకౌంట్, ఇట్ మే బి ఏ టేబుల్ ఆఫ్ డేటా, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే దాట్ వాట్ యూ ఇన్సర్ట్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకేనా? మీరు ఏంటి ప్రోగ్రామ్లో హ్యాండిల్ చేస్తున్నారో అదంతా కూడా మీకు ఆబ్జెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. Okay, next one, class. So here all the collection of, simply we can say that collection of objects. Okay, so వీళ్ళందరూ 60 members class, right? So 60 students objects ని మనం కలెక్షన్ ఒక దగ్గర చేస్తే ఏమవుతుంది, రైట్? CSE క్లాస్ వస్తుంది లేదా IIT క్లాస్ వస్తుంది. సో వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ఎ క్లాస్, రైట్? క్లాస్ ఇస్ నథింగ్ బట్ వాట్? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విత్ సిమిలర్ డేటా టైప్స్. Am I clear everyone? సో సీ హియర్, ఇక్కడ నేను సింటాక్స్ మీకు చెప్పలేదు, లాస్ట్ చెప్తాను మీకు. బట్ సింటాక్స్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ రాసి డెఫినేషన్ రాసి సింటాక్స్ రాయండి, క్లాస్ రాసి డెఫినేషన్ రాసి సింటాక్స్ రాయండి. ఓకే, సో ఏ క్లాస్ ఇన్ C++ ఈజ్ అన్ ఎన్క్యాప్సులేషన్. Encapsulation is nothing but what? Wrapping up of data. That means data members will be there and functions will be there that can manipulating the data. Entire data ఏదైతే ఉంటుందో, ఒక ఆబ్జెక్ట్ యొక్క కోడ్ ఏదైతే ఉంటుందో, that can be made as a user defined data type. అంటే మనమే డిఫైన్ చేస్తాం. అంటే ఏ డేటా టైప్స్, యు నో దట్ ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, దీస్ ఆర్ ద డేటా టైప్స్, రైట్? So here these are the user defined data types, not a system defined data types. User can define. That means what here? Student name, what will be the student name? మనకి ఏముండొచ్చు? Obviously it should be character, right? It should not be integer, it should not be float. ఎక్కడ ఎవరి పేరు కూడా 1, 2, 3 ఉండదు కదా, సమ్ క్యారెక్టర్స్ ఉంటుంది కదా. ఓకే, సో రోల్ నెంబర్ హియర్ దేర్ మే బి ఎగ్జిస్టింగ్ ఆఫ్ లైక్ ఇంటీజర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. సో దానికి మనం వేర్ క్యారెక్టర్ అని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఇంటీజర్ ఓన్లీ. ఓకే, అండ్ అడ్రస్ క్యారెక్టర్స్ ఓన్లీ. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. యూజర్ డిఫైన్డ్ ఇవి ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, ఇవి మనకి సిస్టమ్ డిఫైన్డ్ డేటా టైప్స్, ఆల్రెడీ మనకి సిస్టంలో ఉన్నటువంటి. అట్లనే కాకుండా మనం కూడా ఓన్గా డేటా టైప్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, మనం ఓన్గా సమ్ డేటా టైప్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. అది నేను మీకు చెప్తాను, దానికి ఒక సింటాక్స్ ఉంది, ఏ విధంగా మనం డేటా టైప్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు అని. అంటే మనం ఇక్కడ క్లాస్ని యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ ఏ అనుకోండి. ఓకేనా, ఇక్కడ క్లాస్ నేమ్ని యూజ్ చేసుకొని మనం డేటా టైప్ని డిఫైన్ చేయొచ్చు. Understand? So user defined data types is there with the help of the class, and the objects or variables of the types of the class. You know this, class lo certain objects untai. So here objects are nothing but what? Variables of the type of class, and it is simply you can say that it is a collection of objects with a similar data type, right? Understand everyone? So this is nothing about class. See here we have this is example for object. Okay, so the definition for a player object, oka player తీసుకుంటే what data you can insert in the player object? Okay, the health ఉంటుంది, strength, agility and type of weapon, type of armor, ఇవన్నీ ఉంటాయి player కి, right? So what are the actions we have? Move and monster, attack monster or get result. So ఇలాంటి యాక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ని తీసుకోండి. స్టూడెంట్ డేటా ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేము, రోల్ నెంబరు, అడ్రస్, ఇవన్నీ కూడా డేటా ఉంటుంది. అండ్ యాక్షన్స్, వాట్ యాక్షన్స్ దే కెన్ పెర్ఫార్మ్, లైక్ రీడ్, రైట్, ఓకే, రీడింగ్ ద బుక్స్ అండ్ రైటింగ్ ద ఎగ్జామినేషన్స్ అండ్ అసైన్మెంట్స్. Okay, writing the assignments. So these are all the functions, these are the actions they have to perform, right? So and end. So like this you can give the example. Okay, for objects. Okay na, objects మీకు ఆడియో అయిపోయింది కదా. సో ఆబ్జెక్ట్స్ ఈ సింటాక్స్ కూడా నేను మీకు చెప్తాను. సో ప్రతి దానికి కూడాను యూ మస్ట్ రిమెంబర్ ఆబ్జెక్ట్ డెఫినేషన్. సో ఏది అడిగినా సరే డెఫినేషన్, సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ ఆన్ ఇట్. సో ఈ ప్యాటర్న్లో మీరు అటెంప్ట్ చేయాలి ఎగ్జామ్.
And the next one, class. Here class is nothing but what already నేను చెప్పాను మీకు, it is a collection of objects అని, right? So simply you have to write this particular definition and each and every point here. It is a user defined data type. Classes are used for, or they are user defined data types and behave like a built-in types of programming language. Okay, so remember this particular point. And next one, write the some examples for the class. Okay, so ఏదో ఒకటి తీసుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ కానీ, ఫ్లవర్స్ కానీ, లేకపోతే క్లాస్ రూమ్, క్లాస్ సెక్షన్స్. ఓకే, ఎనీథింగ్ యూ కెన్ టేక్ యాజ్ ఏ క్లాస్ ఎగ్జాంపుల్. Okay, next one, encapsulation. Encapsulation is nothing but what? Wrapping up of data and functions within the structure, that is called encapsulation. So wrapping అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ some gift. మీరు గిఫ్ట్ ఏదైనా తీసుకున్నారనుకోండి, ఆ గిఫ్ట్ని గిఫ్ట్ పేపర్తో ర్యాపింగ్ చేస్తారా చేయరా? దట్ మీన్స్ దాన్ని మీరు కవర్ చేస్తారా చేయరా? విల్ యూ గివ్ ద సమ్ ప్రొటెక్షన్ టు దెమ్ ఆర్ నాట్? It is wrapping up of some gift paper to the gift box. Likewise, in this within the structure we are providing the data ఏదైతే ఉంటుందో, ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం ఎన్క్యాప్సులేషన్ చేస్తాం. అంటే we provide the security here, wrapping చేస్తాం అన్నమాట. ఓకేనా, wrapping up of data and functions within the structure is called encapsulation. సింప్లీ మీరు అది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంతే ఇంకా. And next one, data abstraction. Abstraction here what? Insulation of data from direct access by the program is called data hiding or information binding antaru. Abstraction, data abstraction is nothing but what? Hiding unnecessary data. Hiding unnecessary data. For example, programming చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఆ ప్రోగ్రామింగ్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఒకరు ఉంటారు, రైట్? సో ప్రోగ్రామింగ్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, దే డోంట్ వాంట్ ద ఎంటైర్ డేటా, సిమాంటిక్ ఆఫ్ డేటా, ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ దే వాంట్ టు నో అబౌట్ ద వాట్ ఈస్ ద డేటా ఈస్ దేర్, అంతే సింప్లీ. am I correct or not? Okay, so the particular unnecessary data here, end users ki unnecessary ఇక్కడ అంటే అవసరం లేనిది అనేది కాదు, ఇక్కడ ఎండ్ యూజర్స్ కి అవసరం లేనిది. పర్టికులర్ యాజ్ పర్ ప్రోగ్రామర్ కి అది అవసరం. ఓకే, సో ఎండ్ యూజర్స్ కి అవసరమైన డేటాని వీ కెన్ హిడెన్. ఓకే, సో హియర్ డేటా హైడింగ్ ఇస్ దేర్, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? డేటా అబ్స్ట్రాక్షన్. Okay, so outside world, they are here not accessible the data. Ikkada data ni, here data is not accessible to the outside world and only those functions which are wrapped in the class can access it. Mana evaithe wrap chestamo class loni avi maatrame vallu access cheskuntaru. So out of the box vallu access cheskoleru, end users or outside the world antaru. Okay na, understand everyone? Data abstraction. Next one, see here, inheritance. Inheritance is a process by which one object can acquire the properties. ప్రతి ఒక్క దానికి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అబ్స్ట్రాక్షన్ అనుకోండి, డేటా అబ్స్ట్రాక్షన్కి ఏంటి? వాట్ ఈస్ హైడింగ్ ద అన్నెసెసరీ డేటా. సింప్లీ యూ హ్యావ్ టు రైట్ హైడింగ్ అని, ఈ పర్టికులర్ కీవర్డ్ పడాలన్నమాట. మీ రాసినప్పుడు ఎగ్జామ్లో హైడింగ్ అన్నెసెసరీ డేటా అనేది పడాలి. ఓకే, అదేవిధంగా డేటా ఎన్క్యాప్సులేషన్లో మన కీవర్డ్ ఏంటి? ర్యాపింగ్ అప్ ఆఫ్ డేటా. ఓకే, అలాగే ఇన్హెరిటెన్స్లో కీవర్డ్ ఏంటంటే ఎక్వైర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ సపోర్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ హైరార్కికల్ క్లాసిఫికేషన్. Using inheritance, an object need only define those qualities that make unique within its class. ఓకేనా, ఇన్హెరిటెన్స్ మనం యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఆబ్జెక్ట్కి ఓన్లీ మనం వాటి యొక్క క్వాలిటీస్ని మాత్రమే డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఆబ్జెక్ట్ యొక్క క్వాలిటీస్ని మాత్రమే డిఫైన్ చేస్తే సరిపోతుంది. అండర్స్టాండ్? సో ఇట్ కెన్ ఇన్హెరిట్ ద జనరల్ అట్రిబ్యూట్స్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సి, మీరు చిల్డ్రన్ ఆఫ్ వన్ పేరెంట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద బి. ఓకే, యువర్ పేరెంట్స్ పేరెంట్, దట్ మీన్స్ మదర్ అండ్ ఫాదర్, మనకి ఇక్కడ ఏంటి? ఏ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో సీ హియర్ ఐ రోట్ లైక్ దిస్, ఏ బి. ఓకే, సో హియర్ ఏ ఈజ్ ఏ పేరెంట్ ఆఫ్ బి, బి ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ ఏ. సో హియర్ you are the only one and only daughter or one and only son అనుకోండి. సో కెన్ యూ ఎక్వైర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పేరెంట్? మీ పేరెంట్ దగ్గర నుంచి మీరు ప్రాపర్టీస్ని ఎక్వైర్ చేసుకునే హక్కు మీకు ఉంటుందా ఉండదా? Yes, you have, because you are the children.
You are the child of this particular parent, right? You can acquire the properties of this particular object. Here this is an object, this is an object. Understand? So here hierarchical classification is there. For example, these are the forefathers, these are the parents, and this is the another children, and next one another children. Okay, so these are the ఇక్కడ మన ఏంటంటే వీళ్ళని ancestors అంటారు, రైట్? సో దీస్ ఆర్ ద పేరెంట్స్ అండ్ దీస్ ఆర్ ద ఫోర్ ఫాదర్స్ అండ్ నెక్స్ట్ ancestors. సో వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఒకరి తర్వాత ఒకరికి ప్రాపర్టీస్ ఎక్వైర్ అవుతాయి అవ్వవా? జస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి? ఓన్లీ యూ హ్యావ్ టు డిఫైన్ ద ఆబ్జెక్ట్, క్వాలిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీరు డిఫైన్ చేస్తే సరిపోతుంది. నో నీడ్ టు అగైన్ ద ప్రాపర్టీస్ అగైన్ అండ్ అగైన్. They just simply inherit the properties of their parent. Understand? That is inheritance concept. So what is the keyword here? Inheritance law, which one object can acquire the properties of a parent, and this can acquire the properties of this one, this can acquire the properties of this one. Okay, so similarly each and every object can acquire the properties of another object in inheritance concept. Remember this, inheritance lo meeku adi untundi, not in data abstraction, not in data encapsulation. Okay, encapsulation is nothing but what? Wrapping up of data. Abstraction is nothing but hiding unnecessary data from the outsiders. Okay, so this is about inheritance concept. ఇన్హెరిటెన్స్ లో మీకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఐ థింక్ యూనిట్ 3లో మీకు ఇన్హెరిటెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనుకుంటాను. ఇక్కడ మీకు ఏంటంటే కనుక ఊప్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్లో ఉంది. ఓకే, అంటే ఒక్కొక్క యూనిట్ని వాళ్ళు పెద్ద కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక యూనిట్ని తీసుకున్నారు. అండర్స్టాండ్? సో దానిలో మనకి డిఫరెంట్ టైప్స్, వాటి యొక్క డెఫినేషన్స్, వాళ్ళ యొక్క సింటాక్సెస్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఊప్స్ కాన్సెప్ట్ ఏంటంటే పాలిమార్ఫిజం. పాలిమార్ఫిజం మీన్స్ వాట్? ఎనీథింగ్ దట్ ఎగ్జిస్టింగ్ మెనీ ఫార్మ్స్. ద సింపుల్ కీవర్డ్ ఎనీథింగ్ దట్ ఎగ్జిస్టింగ్ మెనీ ఫార్మ్స్. ఓకే, సో polymorphism, it is a Greek word. Okay, poly means what? Polymorphism means what? It can be many forms. That means what? Ikkada only one interface will be there, but multiple methods will be there. Understand? Interface okate, one interface is there. That means what? Anything that existing many forms అని ఎందుకనంటే ఇక్కడ మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? ఓన్లీ వన్ టైం నాకు సరిపోతుంది. సో దీనివల్ల మీకు ఏమవుతుంది? కాంప్లెక్సిటీ రెడ్యూస్ అవుతుందా లేదా అంటే నో నీడ్ టు రైట్ అగైన్ అండ్ అగైన్. మీరు ఒకసారి డిఫైన్ చేస్తే దాన్ని మల్టిపుల్ టైమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. Understand? So once you define, you can use it again and again. No need to write it again. That is scalability, right? It reduces the complexity by allowing the same interface to specify the general class of actions. That is nothing but what? Polymorphism. And next one, dynamic binding or late binding. You can say that dynamic binding means what? Closing refers to the linking of procedure. So ikkada maniki certain objects untayi, that's procedure. Here some coding will be there, here some coding. So ikkada maniki okadanikokati there may be linking. Okay, so binding refers to here linking between the codes that are to be executed in response to the call. So these to be executed. So execute అయ్యే ప్రోగ్రామింగ్స్ మధ్యలో లింకింగ్ ప్రొవైడ్ చేయని ఏమంటారు? డైనమిక్ బైండింగ్. why it is a dynamic binding? It is not a static అంటే ఏంటి? only once we have defined. dynamic in the sense what? run time లో మనకి లింకింగ్ అనేది ఉంటుంది. Understand? That means what? It is not a static, it can be changed anytime. Dynamic in the sense. So here binding refers to the what? Linking of a procedure to code that execute in the response to the call. Dynamic binding means that code associated with a given procedure call is not known until the time of the call at the runtime. So that is what I'm dynamic and in the chapter meeku at the runtime you can execute the program, you can binding the program. Okay, so dynamic binding means here the code which is associated with a given procedure. Mana chudandi procedure to ఏ code అయితే associate అవుతుందో, okay na, the procedure call is not known. ఎప్పుడు దాకా మీకు తెలీదు? at the time of the call at runtime. So runtime వరకు మీకు you don't know about that. Okay, and next classes are known as abstract data types since class use the concept of data abstraction.
సో ఇంతకుముందు మీకు చెప్పాను డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, హైడింగ్ అన్నెసెసరీ డేటా. సో ఇక్కడ మనకి క్లాసెస్ ఏవైతే ఉంటాయో డిఫైన్ చేస్తామో దే ఆర్ నోన్ యాజ్ ఎ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఓకే, వై? బికాస్ క్లాసెస్ ఏంటి యూజ్ చేసుకుంటాయి, మనకి డేటా అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాయి. కాబట్టి ఊప్స్ కాన్సెప్ట్లో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ డేటా అబ్స్ట్రాక్షన్, రైట్? సో ఈ డేటా అబ్స్ట్రాక్షన్ని క్లాసెస్ యూజ్ చేసుకుంటాయి కాబట్టి క్లాసెస్ ఆర్ నోన్ యాజ్ వాట్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అని కూడా అంటారు. అండర్స్టాండ్? క్లాసెస్ ఆర్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. Last one is here message passing. Message passing means what? Communication. Okay, for example, you have a WhatsApp, right? So will you send some message to your friend? Yes, we can send some messages to our friends, our family members. So that means what? If we have the SMS is there, right? SMS option lo meer message pass chesukovachu, WhatsApp lo pass chesukovachu, Telegram lo pass chesukovachu. Some different chat boxes are there. So different platforms are there for passing the message to your beloved ones. ఓకే, సో మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు మెసేజ్ పాస్ చేయడానికి చాలా 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 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో హియర్ ఆల్సో మెసేజ్ పాసింగ్ ఇన్ నథింగ్ బట్ వాట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, ద ఇన్ఫర్మేషన్ టు బి సెండ్ టు ద ఆబ్జెక్ట్. సో హియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి పాస్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, మెసేజ్ పాసింగ్ ద కమ్యూనికేషన్. సింప్లీ యూ కెన్ సే దట్ సెండ్ సమ్ మెసేజ్ టు ద ఆబ్జెక్ట్. అదే మీకు ఇంతకుముందు ఫస్ట్ టైం చెప్పాను మీకు. హియర్ ప్రతి క్లాస్లో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అని చెప్పాను. ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, హౌ దే ఇంటరాక్ట్? మీరు ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అవుతున్నారంటే యూ హ్యావ్ టు యూజ్ సమ్ లాంగ్వేజ్, రైట్? సో ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, ఇంటరాక్షన్లో మీకు ఏంటి, మెసేజ్ పాసింగ్ని యూజ్ చేస్తారు. An object-oriented programming consisting of set of objects and that can communicate with each other. How they communicate? Through message passing. Okay. So here communicate, objects are communicated with one another by sending the messages or by receiving the information, right? Sending the messages or receiving the information. The process of programming in object-oriented languages which involves the following steps. ఏంటా స్టెప్స్? ఫస్ట్ మీకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్లో 3 స్టెప్స్ ఉంటాయమ్మా. ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ద క్లాస్. వితౌట్ క్లాస్ యూ కెనాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ మా. సిఎస్సి క్లాస్ లేకుండా సిఎస్సి క్లాస్లో మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేరు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా ఎవరికి అసైన్ చేస్తారు, ఏ పర్టికులర్ క్లాస్కి అసైన్ చేస్తారు. అండర్స్టాండ్? సో వితౌట్ క్రియేటింగ్ ద క్లాసెస్ యూ కెనాట్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. వితౌట్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ యూ కెనాట్ డిఫైన్ దమ్. యూ కెనాట్ గివ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అండర్స్టాండ్? సో క్లాస్ డెఫినేషన్లో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ క్రియేట్ ద క్లాస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ in order to creating a programming, in order to write a programming in the object oriented language, object oriented programming లో ఫస్ట్ క్రియేట్ ద క్లాస్ ని క్రియేట్ చేయాలి. ఆ తర్వాత యూ హ్యావ్ టు డిఫైన్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్. ఓకేనా? క్లాస్లో ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయని మీరు డిఫైన్ చేయాలి అండ్ వాటి యొక్క బిహేవియర్ని డిఫైన్ చేయాలి. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ద క్లాస్ డెఫినేషన్ నుంచి మీరు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ మెసేజ్ అంటే కమ్యూనికేషన్ని పాస్ చేయాలి. ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేటింగ్ అమాంగ్ ద ఆబ్జెక్ట్స్. Understand? So in order to send a message from one object to another object, what is the procedure, what are the steps? These are the 3 steps అన్నమాట. Understand? ఫస్ట్ మనం క్లాస్ని క్రియేట్ చేయాలి. క్లాస్ని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయాలి. ఆ క్లాస్ డెఫినేషన్ నుంచే మీరు ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసిన తర్వాత వాటి మధ్యలో మీరు యూ కెన్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్, యూ కెన్ ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. Understand? Hope you understand this concept in clear. So first here, see here, object, message passing and information passing. So simply student marks. So this is about OOPS concepts: object, class, data abstraction, data encapsulation, inheritance, polymorphism, and finally we have message passing. So these are the OOPS concepts. 7 concepts ఉంటాయి. You must remember each and every one. మళ్ళీ చెప్తున్నాను చూడండి. Syntax రాయండి. That means what? ఫస్ట్ డెఫినేషన్ రాయండి, తర్వాత సింటాక్స్ రాయండి అండ్ నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ రాయండి దానికి. అండర్స్టాండ్? సో 8 మార్క్స్ 7 మార్క్స్ ఈజీగా పడిపోతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ 1లో పార్ట్ 1 ఈజ్ కంప్లీటెడ్. అండర్స్టాండ్? సో నెక్స్ట్ వన్ యూనిట్ 1లో పార్ట్ 2లో మనకి 2 పార్ట్స్ వస్తాయి మళ్ళీ. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీవన్ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్స్. సో మీకు ఎగ్జామ్లో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మై
మై సజెషన్ ఈజ్ డాట్ మీరు ఒక 3 చాప్టర్స్ని చూస్ చేసుకుంటే ఆ 3 చాప్టర్స్లో ఏ ఒక్క టాపిక్ని కూడా లీవ్ చేయొద్దు. మీరు ఇన్ కేస్ లీవ్ చేశారంటే అదే వస్తుంది క్వశ్చన్ పేపర్లోని మీరు లీవ్ చేసిన కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా? సో డోంట్ లీవ్ ఎనీ టాపిక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎప్పుడు కూడా ఏ క్వశ్చన్ అడగరు. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యువర్ ఎగ్జామినేషన్స్. Thank you so much for watching. Please do comment and share with your friends.